గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభములు. ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను శ్రద్ధగా ధ్యానించుకుందాం. దేవుడు ఎందుకు చనిపోవాలి? వై జీసస్ డైడ్ ఫర్ అస్? యేసయ్య మన కొరకు ఎందుకు మరణించాలి? అసలు దేవునికంటూ మరణం ఉంటుందా? ఒకవేళ యేసు ప్రభు చచ్చిపోతే ఆయన దేవుడు ఎలాగవుతాడు? ఇక్కడ చనిపోవుట అనే దాన్ని అర్థం చేసుకునే విధానం బట్టి ఉంటుంది. ఒక అర్థం శరీరములో నుండి ప్రాణాత్మలు వేరైపోవుట. రెండో అర్థం అసలు ఆ వ్యక్తి ఉనికే లేకపోవుట. ఒకవేళ మరణం అనేది ఒక వ్యక్తి శరీరంలో నుండి ప్రాణాత్మలు వేరైపోవుట అయితే ఎస్, దేవుడు మరణించాడు. ఒకవేళ మరణం అనేది అసలు ఉనికే లేకుండా పోవుట అంటే దేవుడు మరణించలేదు. యేసు ప్రభు శిలువ మీద మరణించింది. ఆయన మరణించేటప్పుడు ఆయన చెప్పిన మాట యోహాను సువార్త 19:30, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించాను. తన ఆత్మను అప్పగించుకొని తన శరీరం నుండి వేరయ్యాడు. మరి ఆయన బ్రతికున్నాడా? బ్రతికే ఉన్నాడు. శరీరంగా కాదు. ఎలా బ్రతికున్నాడు అంటే, ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు ఇద్దరు దొంగలకు దొంగతో అంటున్నాడు, నేడే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఆ దొంగతో చెప్తున్నాడు, నేడే అంటే ఇప్పుడు నేను చనిపోతాను కదా, చనిపోయిన తర్వాత నేనేం చేస్తాను అనలేదు అక్కడ ప్రభు. లోకాసువార్త 23:43, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను. ఆయన మరణించిన తర్వాత ఒక ప్రయాణం, పరదైసు అనే చోటికి ప్రయాణం చేశాడు. తనతో పాటు ఒక దొంగ, మారు మనసు పొందిన దొంగని తీసుకుని వెళ్ళారు. మరణం అంటే ఉనికి లేకపోవడం కాదు, దేవుడు లేకుండా ఉండడం కాదు. ఇక్కడ మరణం అంటే దేవుడు శరీరముతో, ఆయన శరీరం లేదు, ఆత్మ అయిన దేవుడు మన కొరకు శరీరధారిగా మారాడు. ఆ శరీరాన్ని విడిచిపెట్టి ఇంతకుముందు ఎటువంటి దైవత్వంలో ఉన్నాడో అదే దైవత్వంలో, అదే రూపం, ఆత్మ రూపంలో ఉన్నాడు ఆయన. గమనించండి ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభు మరణించి ఆయన మరణం ద్వారా మనకన్నా ముందు మరణించిన వారి దగ్గరికి వెళ్ళాడు. మనకన్నా ముందు మరణించిన పరిశుద్ధుల యొద్దకు వెళ్ళాడు. బ్రతికి ఉన్న మనకి రక్షణ సువార్తను అందించాడు. మనకన్నా ముందు మరణించిన పరిశుద్ధుల ఆత్మలను దేవుడు ఆ యొక్క చరణంతటిని కూడా, ఆత్మల చరణ తీసుకుని పైనున్న ఆకాశంలోనికి, 3వ ఆకాశంలోనికి, పరదేశుని తీసుకువెళ్ళినట్టుగా మనం వాక్యంలో చూస్తున్నాం. యేసు ప్రభు మరణం ఎందుకు, ఆయన మరణించడం మనకి ఏం అవసరం ఉంది అనేది మనం చూస్తే, ఆయన మరణము మన పాపమునకు, మనకు రావాల్సిన శిక్షను, మనకు రావాల్సిన శాపాన్ని ఆయన మరణం తీసుకుని ఆయనకి జీవాన్ని మనకివ్వటానికి ఆయన మరణించాడు. దేవుడు ఒక మాటలో చెప్పేచ్చు కదా, నా జీవాన్ని నీకు ఇస్తున్నాను, ఆయన మరణించడం అవసరమా అనేది మనం ప్రశ్నించుకుంటే, దేవుడు తాను చెప్పిన విధముగా పాపం ఎక్కడైతే జరిగిందో అక్కడ జీవమున్న రక్తమే ప్రోక్షింపబడాలని. కనుక యేసు ప్రభు మరణం ఎటువంటి మరణం అంటే రక్తాన్ని ప్రోక్షించిన మరణం. ఆయన మరణము మన పాపమునకు శిక్ష అయితే, ఆయన ప్రోక్షించిన రక్తంలో ఉన్న జీవము, మరణానికి వెళ్ళవలసిన వారం ఆయన మనకి నిత్య జీవాన్ని ఇచ్చే విమోచన, విడుదల, విజయం. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క దినము, యేసు ప్రభు మరణించిన దినము ఎందుకు గుడ్ ఫ్రైడే అయ్యింది అంటే, నీ పాపములకు, నా పాపములకు రావాల్సిన శిక్షను ఆయన తీసుకుని మనకి ఉచితంగా ఆయన విమోచన ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, క్షమాపణ ఇచ్చాడు. మరణానికి వెళ్ళిపోవలసిన, నిత్యమైన శాశ్వతమైన మరణానికి వెళ్ళిపోవలసిన నరకపాత్రులమైన మనలకు జీవాన్నిచ్చి నిత్య జీవానికి వారసులు చేశాడు. అందుకనే ఈ దినము మంచి దినమైంది, మంచి శుక్రవారం అయింది. కాబట్టి ప్రియులారా, యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం చూసినట్లయితే, ఆయన
తన మరణము తర్వాత శరీరాన్ని విడిచి ఆయన ముందున్న ఆత్మరూపంలోనికే ఉంటూ మనలందరినీ కూడా ఆకర్షించుకుని ఆయన ఏ విధంగా మరణాన్ని జయించి మరల 3వ రోజున లేచారో అదేవిధంగా మరణము తర్వాత నిజమైన జీవితము ఉన్నది. మరణము శాశ్వతమైన ముగింపు కాదు. మరణానికి భయపడవలసిన పని లేదు. యేసు నందు విశ్వాసముంచువాడు మరణించినను జీవించును అనే మాట యేసయ్య చెప్తున్నారు. యోహాను సువార్తలో చక్కటి ధైర్యాన్ని ఇచ్చే మాట 14వ అధ్యాయం 19వ వచనం. అయితే మీరు నన్ను చూతురు, నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. యేసు మరణించాడంటే ఆయన ఉనికి లేకపోవడం కాదు, ఆయన శరీరములో ఉండకుండా ఆత్మరూపముగా మనతో నిత్యం ఉన్నవాడు. నేను జీవించుచున్నాను కనుక నా యందు విశ్వాసం ఉంచితే మీరును జీవింతురు అనే వాక్య ప్రకారంగా యేసయ్యందు విశ్వాసం ఉంచుదాం. మరణమైనను జీవమైనను క్రీస్తు యేసు ప్రేమ నుండి మనను వేరుపరచలేవు. నిత్యము యేసయ్యతో జీవిద్దాం. యేసయ్య మరణము మన పాపములకు రావాల్సిన శిక్ష అయితే, ఆయన చిందించిన రక్తము నిత్య జీవానికి నడిపించే గొప్ప విమోచన క్రయధనం. దేవుడి వాక్యం దీవించి యేసుక్రీస్తు మరణము ఆయన చిందించిన రక్తము ద్వారా మనకి క్షమాపణ నిత్య జీవము కలిగించునుగాక. ఆమెన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈ పరిశుద్ధమైన శుభదినంలో, ఈ గుడ్ ఫ్రైడే దినంలో అయ్యా నీ బిడ్డలమైన మేము నీ మరణాన్ని ధ్యానిస్తూ ఆ మరణములో నీవిచ్చిన విజయము, నీవిచ్చిన క్షమాపణ, ఆ రక్తములో నీవిచ్చిన జీవము మమ్ములను శాశ్వతమైన మరణం నుండి తప్పించి నిత్య జీవములోనికి నడిపించి ఉన్నది. నీ మరణము మాకు జీవం ఇచ్చి ఉన్నది. నీ రక్తము మాకు తండ్రి విమోచన, మేము చేసిన ప్రతి పాపముల నుండి మాకు విమోచన ఇచ్చి ఉన్నది. ప్రభువా, ఇదంతటినీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ నీకు బహుకృతజ్ఞతగా జీవించే భాగ్యం దయచేయమని, మా పాపములను విడిచిపెట్టి నీలో నూతనపరచబడి ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో నూతనమైననే వాక్యమును మా పట్ల నెరవేర్చి ఈ దినమున మరలా మాకు ఒక నూతన పరిశుద్ధ జీవితంలోనికి మమ్మల్ని నూతనపరిచి నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం మనకు తోడుండి నడిపించి దీవించును కాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ గుడ్ ఫ్రైడే.